హుస్నాబాద్ లో గిరిజన మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా హుస్నాబాద్ శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలు యువతులతో కలిసి నృత్యంతో చిందులు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీజ్ ఉత్సవాలు గిరిజన మహిళల ఆకాంక్షకు అనుగుణంగా పూర్వం నుండి నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. మేరా మా యాడి బెహిని బెహెనో అంటూ గిరిజన సాంప్రదాయ భాషను పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పెళ్లిగాని యువతులు ఎంతో ఘనంగా నియమ నిష్ఠలతో నిర్వహించుకునే తీజ్ ఉత్సవాలు భారతదేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది గిరిజనులు నిర్వహించుకోవడం చాలా విశేషమని తెలియజేశారు. मेरा माँ याडी की जय, सेवालाल महाराज की जय, काका काकी भाई बहन सेन राम राम। ఈరోజు పవిత్రమైనటువంటి తీజ్ ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గము, తెలంగాణ గిరిజనుల అక్కా చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. 9 రోజులు నవధాన్యాలతోటి తమ ఆకాంక్షలు, తమ కుటుంబంలో గొప్పగా నడవాలని, మంచి భర్త రావాలని అమ్మాయిలు, మిగతా కుటుంబం అంతా బాగుండాలని గిరిజనులు ముఖ్యమైనటువంటి పండుగ చాలా పవిత్రంగా ఒక ఆచరణతోటి అందరూ కూడా పాడి పంటలు బాగుండాలనేటువంటి సర్వే జన సుఖినోభోగు జరిగేటువంటి పూజలు ఇవి. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది గిరిజనులు ఒకే భాషతోటి మాట్లాడి మరి ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 1978లో ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చినాక అనేక ఉద్యోగ అవకాశాల్లో ఈరోజు గిరిజనులు వస్తూ ఉన్నారు. వారందరూ కూడా మళ్ళీ ఇంకా ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాల లోపల భాగస్వాములు కాలేకపోతా ఉన్నారో, ఎక్కడైతే తండాల్లో ఇంకా సౌకర్యాలు అవసరం ఉన్నాయో, ఈ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ ఎవరైతే కొంత మేధావులుగా, చదువుకున్న వాళ్ళుగా, ఉద్యోగస్తులుగా, గిరిజనుల నుంచి ఎదిగిన వాళ్ళు ఎక్కడైతే ఇంకా విద్యకు దూరం ఉండి తండాల్లోనే మరి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉన్న వాళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, తీజ్ పండుగ అనేటువంటి ఒక ప్రతిష్ట, గౌరవము, మర్యాద, దానికి సంబంధించినటువంటి ఒక ఏ ఆకాంక్షల కొద్దైతే చేస్తారో, ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలందరూ వాళ్ళందరి భగవంతుడు వాళ్ళ కళలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను.